మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఆడియన్స్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ ఆడియన్స్ సెలక్షన్ మీదే మీ యాడ్ సక్సెస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఫేస్బుక్ యాడ్స్లో ఆడియన్స్ని టార్గెట్ చేసేటప్పుడు మనకి సేవ్డ్ ఆడియన్సు, కస్టమ్ ఆడియన్సు, లుక్ లైక్ ఆడియన్స్ అని ఉంటాయి. కస్టమ్ ఆడియన్స్ అంటే ఎవరైతే మీ యొక్క కంటెంట్తో ఆల్రెడీ ఎంగేజ్ అయ్యారో అటువంటి యూజర్స్ మీకు కస్టమ్ ఆడియన్స్లోకి వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్, సో మీ వెబ్సైట్ విజిటర్స్ ఆల్రెడీ మీ కంటెంట్తో ఎంగేజ్ అయ్యారు గురించి, సో మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ మనకి కస్టమ్ ఆడియన్స్ అవుతారు. సో మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ని మళ్ళీ మీరు యాడ్స్ ద్వారా టార్గెట్ చేయాలనుకుంటే సో ఫేస్బుక్ పిక్సెల్ మీ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసి వచ్చిన ఆడియన్స్ని ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసుకుని ఆ పర్టికులర్ ఆడియన్స్ని మీరు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరైతే మీ వీడియో మీరు ఒక ఫేస్బుక్ పేజ్లో వీడియో పెట్టినా లేకపోతే మీరు ఒక యాడ్తో వీడియో రన్ చేసినా సరే ఆ యాడ్ అన్నది 90% ఎంతమంది చూశారు, 50% ఎంతమంది చూశారు, 60% ఎంతమంది చూశారు, ఈ విధంగా మనం కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు లీడ్ జనరేషన్ యాడ్ రన్ చేసేటప్పుడు ఫామ్స్ క్రియేట్ చేస్తారు కదా. సో ఆ ఫామ్ ఎంతమంది ఫామ్ ఓపెన్ చేసిన వారు ఎవరు, ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేసిన వారు ఎవరు, ఓన్లీ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు. సో ఈ ఆడియన్స్ కూడా మనకి కస్టమ్ ఆడియన్స్లోకే వస్తారు. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తోటి ఎవరైతే ఎంగేజ్ అయ్యారో సో వాళ్ళు ఈ విధంగా అంటే మన కంటెంట్ తోటి ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్ అయ్యి ఉంటారు కదా. సో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక పర్టికులర్గా సో మన కంటెంట్ తోటి ఏ యూజర్స్ అయితే ఎంతమంది ఎంగేజ్ అయ్యారో ఆ పర్టికులర్ ఆడియన్స్ని మళ్ళీ మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రీటార్గెట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ఆడియన్స్ని మనం ఏంటంటే కస్టమ్ ఆడియన్స్ అంటాం. కస్టమ్ ఆడియన్స్ చాలా తక్కువ ఉంది, 1000 లేకపోతే ఓన్లీ 2000 ఈ విధంగానే మీకు కస్టమ్ ఆడియన్స్ ఉంది. అటువంటి కేసులో మీరు ఏం చేయాలంటే లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేయాలి. సో లుక్ లైక్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మన కస్టమ్ ఆడియన్స్కి ఏ బిహేవియర్, ఏ డెమోగ్రాఫిక్స్, ఏ ఇంట్రెస్ట్స్ అయితే ఈ కస్టమ్ ఆడియన్స్కి ఉన్నావో అటువంటి సిమిలర్ ఇంట్రెస్ట్, సిమిలర్ డెమోగ్రాఫిక్స్, సిమిలర్ బిహేవియర్స్ ఉన్న ఆడియన్స్ అన్నవారు ఎక్కువ మ్యాచ్ అయ్యే విధంగా మనం లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే 1%, ఇక్కడ మన 2%, 3% ఉంటుంది. సో 1% చూజ్ చేసుకుంటే సిమిలారిటీస్ అన్నవి ఎక్కువ ఉంటాయి. సో అంటే మనం ఒక యూజర్ అంటే ఆ సిమిలారిటీస్ ఉన్న యూజరే ఇంకో యూజర్ క్రియేట్ అవుతారు. ఓకే మనకి లిస్ట్లో యూజర్ ఉంటాడు. సో అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న యూజరు మనకి ఫేస్బుక్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓకే అదే మనం 2% చూసుకున్నానికి సిమిలారిటీ అనేది తగ్గిపోతుంది. 3% చూస్ చేసుకుంటే ఇంకా సిమిలారిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ రేట్ అనేది 1% to 3% ఉండే విధంగా చూసుకోండి. సో మీకేంటంటే కస్టమ్ ఆడియన్స్ అనేది కొంచెం బాగుంటే ఆ సైజ్ అన్నది బాగుంటే మీకు 1%లోనే మ్యాక్సిమం సరిపోతుంది. ఇన్ కేస్ మీకు కస్టమ్ ఆడియన్స్ ఇంకా తక్కువ ఉందనుకోండి, అటువంటి కేసులో మీరు ఈ యొక్క లుక్ లైక్ ఆడియన్స్ అనేది 2% లేదా 3% చేసుకోవాలి. ఆ పర్సెంట్ మీరు పెరిగే కొద్దీ సిమిలారిటీస్ అనేది తగ్గిపోతాయి. సేవ్డ్ ఆడియన్స్లు ఏంటంటే మనం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, బిహేవియర్స్, డెమోగ్రఫీస్ అన్నీ కూడా మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ యొక్క ఏజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే నెక్స్ట్ వాళ్ళ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళ లొకేషను సో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళు ఏ పేజెస్ లైక్ చేశారు, సో వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, వాళ్ళ జాబ్ టైటిల్స్ ఏంటి, వారు వర్క్ చేసిన కంపెనీస్ ఏంటి. సో ఇలా మనకి మనకి ఫేస్బుక్లో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నవి. మనకి వాళ్ళు 3 సెక్షన్లుగా ఉంటాయి. మనకి ఏంటంటే ఒకటి డెమోగ్రాఫిక్స్, 2 ఇంట్రెస్ట్, 3 బిహేవియర్, ఇలా 3 సెక్షన్స్లో మనకి డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ జాబ్ ప్రొఫైల్స్ని బట్టి, వాళ్ళ వర్క్ చేసే ఇండస్ట్రీస్ని బట్టి, వాళ్ళకు ఉండే ఇన్కమ్ని బట్టి, నెక్స్ట్ వాళ్ళకుండే వాళ్ళ ఫ్యామిలీ బేస్ని బట్టి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ డీటెయిల్స్ తోటి డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ద్వారా మనం మనకు ప్రిఫర్ ఆడియన్స్ని మనం అన్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏం ఇస్తామంటే కస్టమ్ ఆడియన్స్కి ఇస్తాం. సో మన దగ్గర కస్టమ్ ఆడియన్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి కేసులో మనం ఏంటంటే లుక్ లైక్ ఆడియన్స్కి వెళ్తాం. సో మన దగ్గర అసలు కస్టమ్ ఆడియన్సే లేరు. మనం ఫేస్బుక్ యాడ్స్ రావడం ఇదే మనకు ఫస్ట్ టైము. అదేవిధంగా మనకు వెబ్సైట్కి విజిటర్స్ లేరు, మన ఫేస్బుక్ పేజ్కి ఫాలోవర్స్ లేరు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేరు, మన కంటెంట్తో ఎంగేజ్ అయిన యూజర్స్ ఎవరూ లేరు. సో అటువంటి కేసులో మనం ఏం చేస్తామంటే సేవ్డ్ ఆడియన్స్కి వెళ్తాం.